హోల్ వీట్ చాక్లెట్ బనానా బ్రెడ్ చేశాను. అంటే మైదా లేకుండా ఓన్లీ గోధుమ పిండితో చేశాను. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ 1/3/4 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ఆ మెజరింగ్ కప్ వచ్చేసి హాఫ్ కప్ అనమాట. అందుకనే నేను 3.5 హాఫ్ కప్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1/4 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/3 కప్ స్వీట్ లేని కోకో పౌడర్, ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు నేను ఒక వేరే బౌల్ తీసుకున్నాను. ఇది పక్కన పెట్టి ఇందులో 3 రైప్ బనానాస్ వేసుకుని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్నాక హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ ఆర్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకున్నా. నెక్స్ట్ 2 ఎగ్స్ వేసుకున్నా. నెక్స్ట్ ఇందులో 1/4 కప్ మిల్క్, ఇంకా 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకున్నా. ఇవన్నీ కలిసేదాకా బాగా కలుపుకున్నా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఒక స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకుని మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. నేను చాక్లెట్ చిప్స్ వేసాను. ఇంకా నా దగ్గర వాల్నట్స్ ఉన్నాయి, వాల్నట్స్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఏ నట్స్ ఉన్నా సరే అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు బనానా బ్రెడ్ ప్యాన్ తీసుకుని దానిలో బటర్ పెప్పర్ వేసుకుని మొత్తం నేను కలుపుకున్నదంతా అందులో వేసుకున్నాను. ఒకసారి అలా ట్యాప్ చేసిన తర్వాత దానిపైన కొన్ని చాక్లెట్ చిప్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను 350 degrees Fahrenheit. ఈ ట్రేని ఇప్పుడు నేను మిడిల్ రోలో పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక 50 minutes పాటు బేక్ చేశాను. 50 minutes అయిపోయిన తర్వాత ఒకసారి తీసి బేక్ అయిందో లేదో చూడడానికి టూత్ పిక్తో ఒకసారి చూడాలి. టూత్ పిక్ ఏమీ అంటుకోలేదు అంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఇంకా బయటకు తీసేసి ఒక 15 minutes వరకు అలా వదిలేయాలి. 15 minutes తర్వాత నెమ్మదిగా బ్రెడ్ని ప్యాన్లోంచి తీసేసాను. బ్రెడ్ని స్లైసెస్ కింద కట్ చేశాను. చాలా అంటే చాలా బాగా కట్ అయింది, చాలా బాగా బేక్ అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది.